కాంగ్రెస్ ప్రజాపాలన 5 గ్యారంటీల అమలు కోసం దరఖాస్తుల స్వీకరణ రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళంగా మారింది. దరఖాస్తులతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పనిసరిగా జత చేయాల్సి ఉండడంతో వాటిల్లో సవరణ కోసం ఆధార్ కేంద్రాలు, మీ సేవా కేంద్రాల వద్ద జనం భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. మీ సేవా కేంద్రాలకు భారీ సంఖ్యలో తరలివస్తున్న ప్రజల నుంచి ఆయా మీ సేవా నిర్వాహకులు భారీగానే వసూలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 5 గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకుంటున్న ప్రజల కష్టాలపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. అభయహస్తం పథకంలో భాగంగా ప్రభుత్వం 5 గ్యారంటీల అమలు కోసం ప్రజానీకం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఇందులో భాగంగా పట్టణాలు, గ్రామాల్లో అధికార యంత్రాంగం పర్యటిస్తూ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నది. కాగా ప్రజలు దరఖాస్తుతో పాటు ఆధార్, రేషన్ కార్డు ప్రతుల్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డులో సవరణల కోసం ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఆధార్ కేంద్రాలు రద్దీగా మారడంతో నిర్వాహకులు టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం 10 రోజుల వరకు టోకెన్ల పంపిణీ పూర్తయినట్లు చెబుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా జనాభా సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 7,08,972 ఉంది. ప్రతి ఒక్కరూ నిబంధనల మేరకు అందరూ ఆధార్ కార్డు కలిగి ఉన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి, గుర్తింపు, చిరునామా, ఇతర అవసరాలకు 12 అంకెల ఆధార్ కార్డు నెంబర్ తప్పనిసరిగా మారింది. 10 ఏళ్ల కింద తీసుకున్న ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలనే కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలు కొన్ని రోజులుగా ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. పిల్లల చదువులు, స్కాలర్షిప్లు, ఇతర అవసరాలకు ఆధార్ కార్డు కోసం కుటుంబాలతో వచ్చి ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలోని గ్రామాలు, కొన్ని మండలాల్లో ఆధార్ కేంద్రాలు లేకపోవడంతో పక్క మండలాలు జిల్లా కేంద్రానికి వచ్చి అప్డేట్ చేయించుకుంటున్నారు. జిల్లాలో పత్తి కొనుగోలు సైతం ఆధార్ అనుసంధానంతో కొనసాగుతుండటంతో రైతులు కూడా ఆధార్ నవీకరణ కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. 3 నెలల సంది తిరుగుతున్నాం మేము. మాకు టోకన్ సిస్టమ్ అని పెడుతున్నారు. అసలు ఇప్పుడు ఏమన్నా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇట్లనే పనులు ఇడిసబెట్టుకొని వస్తున్నాము. మాకేమన్నా సాయం చేస్తారా, చేయరా? ఇప్పుడు ఆ ఊళ్ళోకి పంపిస్తారా? మరి ఎట్లా చేస్తారు? పిల్లల్ని తోలుకొని వచ్చి 4 సార్లు వచ్చిన నేను. 4 సార్లు నేను కాదు, 12 పూరా ఊరోళ్ళు వస్తున్నారు. మాకు ఏమన్నా కల్పించాలా? బస్ టికెట్ పెట్టుకొని వస్తున్నాము, పనులు ఇడిసబెట్టుకొని. మాకు ఏమన్నా సాయం చేస్తారా, చేయరా? ఇది 4 బ్యాంకులకే ఇచ్చిన, 4-5 బ్యాంకులకు. తెల్లనోడు ఎటని తిరుగుతాడు, తెలిసినోడేమో చదువుకున్నోడేమో తిరుగుతున్నాడు, చదువుకున్నోడు ఎటని తిరుగుతాడు. కొంచెమన్నా మీరు మా గురించి పట్టించుకుంటారా, పట్టించుకోరా? గరిగాళ్లకు ఏమన్నా ఉన్నదా లేదా అని చెప్తున్నాం. మా గుట్టమైన ఊరు ఉన్నది. మేము ఏమైనా ఇబ్బంది చేస్తామంటే మాకు వెహికల్స్ కూడా లేవు, బస్ కూడా రావటం లేదు. మేము ఎవరు ఎమ్మడి రావాలా, నడుచుకుంటా రావాలా, ఒక 8 కిలోమీటర్. అయితే మాకు ఆధార్ అప్డేట్ ఆదిలాబాద్లో 12 జాగాలో ఉంటే 12 చోట తిరిగినామా. అయితే మాకు టోకన్స్ ఇస్తలేరు ఆధార్ కార్డు అప్డేట్ కోసం. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడాకి వచ్చినాం. అయితే ఆడు 1వ డేట్ నాడు ఇస్తామన్నారు. అయితే ఇప్పుడు వచ్చినాక మీకు అంటున్నారు. 10 మందికి ఇచ్చిండ్రు, కొందరికి ఇవ్వటం లేదు. ఆడోళ్ళు ఉన్నారు, ఆడోళ్ళకి ఇస్తలేరు, మాకు ఇస్తలేరు. ఎట్లా అంటే అట్లా దబ్బుతున్నారు. లోపల అయితే బయటకు వెళ్ళిపోండి అంటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఆధార్ కేంద్రాల నిర్వాహకులు ప్రజల నుంచి ఆధార్ కార్డుల మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తులు తీసుకోవడం లేదు. 10 రోజుల వరకు టోకెన్ల పంపిణీ పూర్తయిందని, తర్వాత వచ్చి తీసుకొని మేము సూచించిన రోజు వచ్చి ఆధార్ అప్డేట్ చేయాలని ప్రజలకు సూచిస్తున్నారు. ప్రభుత్వం అభయహస్తం పథకంలో భాగంగా 5 గ్యారంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జనవరి 6 వరకు పని రోజుల్లో వీటిని స్వీకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలను పొందాలంటే ఆధార్, రేషన్ కార్డుల జిరాక్సులు జత చేసి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో ప్రజలు తమ ఆధార్ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం ఆధార్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. అయితే కొన్ని మీ సేవా కేంద్రాల యజమానులు, ఆధార్ అప్డేట్ సెంటర్ల నిర్వాహకులు ప్రజల అవసరాలను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని మీ సేవా సెంటర్లలో, ఆధార్ అప్డేట్ సెంటర్లలో ఆధార్ అప్డేట్ కోసం 500 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. सर 1 बजे से लिख के रखे 1 तारीख को देते बोल के 1 तारीख को नहीं दे रहे। 4 बजे रात से आके नींद में खराब होके लगे, नंबर नहीं दे रहे, बोले आ रहे बोल के लगाए, नहीं आ रहे, बोले कहीं को नहीं आ रहा, बोले 1 तारीख को कहीं को लिखना। सर हम पागल है, 4 बजे रात से आके नंबर लिख रहे, नंबर लगाने नहीं दे रहे, उन्होंने नहीं है सर, नहीं है टोकन नहीं दे रहे, बोले टोकन बोल रहे सर, आधार कार्ड का सर
सर आधार कार्ड का टोकन देते बोले, आधार कार्ड का अपडेट करते बोले, उसका नंबर लेने का है सर। 4 बजे रात से नंबर लगा के नहीं आता बोले, 1 तारीख को बोले। पूरी पब्लिक परेशान है सर। 7 बजे వచ్చిన ఇక్కడేమో పొద్దున ఇస్తా అంటే అన్న ఇక్కడికేమో అతనేమో అది 11 గంటలకు వచ్చిన 11 గంటలకు వచ్చింది అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం కానీ ఇంకా టోకన్ రాలే ఏమో రాలే. ఒక 20 దాకా వచ్చిండు, ఇంత పెద్ద గట్ట ఉన్నది ఇంక ఇయ్యాలి అవి ఆధార్ కార్డ్ టోకన్ అవి కోసం వచ్చినాం. మీ సేవా సెంటర్లపై ఆధార్ అప్డేట్ సెంటర్లపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. అందిన కాడికి దండుకుంటున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మీ సేవా సెంటర్లలో ఆధార్ అప్డేట్ సెంటర్లలో పర్యవేక్షణ చేసి ప్రజలపై భారం పడకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.